హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రెస్సులకు కానీ, ఫ్రాక్లకు కానీ, టాప్స్ కానీ, దేనికైనా జిప్పులు ఉంటాయి కదా, రెడీమేడ్ తెస్తాం కదా, జిప్పులు ఉంటాయి కదా, జిప్పు పేల్ అయితే ఏం చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీ డ్రెస్లకు కూడా జిప్పు పేల్ అయిందా అయితే ఈ వీడియో చూడండి. మీ జిప్పు పేల్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. జిప్పు పేల్ అయిందని డ్రెస్ పక్కన పడేసే అవసరం ఏమీ లేదు, చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి. చిన్న వీడియో, చిన్న టిప్ చెప్తాను చిన్నగా, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా జిప్పు పేల్ అయింది కదా, మనం జిప్పు పేల్ అయితే డ్రెస్ పక్కన పడేయద్దు. మంచి మంచి డ్రెస్సులకు చూడాలంటే మంచి మంచి డ్రెస్సులకు జిప్పు పేల్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రెస్సుకు కూడా జిప్పు పేల్ అయింది. మనం ఏం చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లుంటే జిప్పు ఇట్లుంది కదా, మనము 2 మార్కు పెట్టుకోవాలి. 2 దగ్గర ఎన్ని పడితే అన్ని ఇక ఇట్లా లోపలికి ఒక దిక్కు లోపలికి మార్కు పెట్టుకోవాలి. ఇక ఇట్లా పెట్టుకొని ఈడ ఒక ఉక్స్ సేమ్ ఇక్కడ సైడ్ ఇక ఇట్లా ఇక్కడ ఒక కట్, 2 కాజాలు 2 ఉక్సులు కట్టే కుడితే మనకు నీట్గా రెడీ అవుతుంది. ఉక్సు కనిపించకుండా మీకు ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఉక్సు లోపలికి ఈ జిప్పు ఉంటుంది కదా, ఈ జిప్పు అనేది ఇట్లా లోపలికి పెట్టి ఇట్లా జిప్పు మళ్ళీ అడ్డం వస్తుంది, అడ్డం రాకుండా ఇట్లా లోపలికి పెట్టి ఇలా ఉక్సు పెట్టి ఇట్లా ఉక్సు పెట్టాలి. పెట్టి లోపలికి ఉక్సు బయటికి గాని రానియద్దు. జిప్పు ఇక్కడ పెట్టి ఉక్సు ఇట్లా పెట్టి ఇక్కడ బయటికి గాని రాకుండా పెట్టుకోవాలి. మనకు ఉక్సు పెట్టినట్టు కూడా అనిపించదు. ఇట్లా ఉక్సు కుట్టుకోవాలి. మిషన్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కుట్టరాని వాళ్ళకైనా ఈ వీడియో చూస్తే మీరు కూడా జిప్పులు మళ్ళీ జిప్పు వేయించినా కానీ పేల్ అయితే ఉంటాయి. మళ్ళీ కొత్త డ్రెస్సులకు పేల్ అవుతాయి. అట్లున్న వీటికి మనకి ఇట్లా కుట్టుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సు. మనం ఇంకా కొన్ని రోజులు, ఎన్ని రోజులైనా వేసుకోగలుగుతాం డ్రెస్సును. ఇట్లా గట్టి కుట్టి ఇక్కడ 2 సార్లు ముడి పెట్టుకోవాలి. 2 సార్లు ముడి పెట్టుకుంటే మనకు ఉక్సు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉక్సు పెట్టాను కదా, ఇట్లా లోపల ఇది ఇట్లా జిప్పు కూడా ఇట్లా అనాలి. ఇప్పుడు ఉక్సు కనిపించకుండా ఉండడానికి ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు కాజా వచ్చేసి ఇట్లా కుట్టుకోవాలి. ఒక 4 సార్లు ఇట్లా 4 సార్లు ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టినాం కదా, ఇట్లా కుట్టినాక ఇట్లా 4 సార్లు ఇట్లా కుట్టినాక ఇట్లా అనుకోవాలి. సూత్తోని ఇట్లా అనుకొని మనము ఇట్లా గొలుసు కుట్టు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా గొలుసు కుట్టు ఇట్లా కుట్టుకోవాలి. నీట్గా లాస్ట్ వరకు గొలుసు కుట్టు కుట్టుకోవాలి. కాజా ఇలా రెడీ అవుతుంది. కాజా ఇలా రెడీ అయినాక మనకు ఇక్కడ ముడి పెట్టుకోవాలి. ఇట్లా ముడి పెట్టుకొని ఇప్పుడు ఈ కాజా ఇది ఉక్సు పెట్టాము కదా, ఈ విధంగా ఉక్సు ఇట్లా ఉక్సు ఇక్కడ కూడా సేమ్ ఒక కాజా ఒక ఉక్సు ఇట్లా పెట్టుకుంటే మనకు ఇట్లా జిప్పు పోయినా కానీ మనకు డ్రెస్ పాడు కాకుండా ఉంటుంది. ఎన్ని ఉక్సులైనా ఎన్ని కాజాలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటి కాజా ఇక్కడ ఒక ఉక్సు పెడితే సరిపోతుంది. సేమ్ ఇది ఎట్లా కుట్టామో అట్లే కుట్టుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, డ్రెస్సు జిప్పు పేలైనా మనకు ఎట్లా రెడీ చేసుకోవాలనో, ఇంట్లో పేలైందని ఇంట్లో పడేయకుండా మనం అట్లే వేసుకోవడానికి మనం ఎట్లా రెడీ చేసుకోవాలనో చూపించాను కదా. మీది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇది చాలా అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను.
ఏవైనా సరే, డ్రెస్ అయినా టాప్ అయినా ఏదైనా సరే ఇట్లా వేసుకోవాలి. నైటీలకైనా ఇట్లా వేసుకోవచ్చు. ఉక్స్ ప్రతి ఒక్కదానికి జిప్పు పేలైన దేనికైనా ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన బెల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్.